ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూలై 2nd పక్షం అంటే 16 నుంచి 31 వరకు జరుగు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాము. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహువు వచ్చేసి కుంభరాశి, కుజకేతువులు వచ్చేసి సింహరాశి, అలాగే కుజుడు మరలా ఇక్కడ కన్యలేకి 28వ తేదీ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు కలిసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. రవి బుధులు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఈ యొక్క గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని తీసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క తులారాశి తులాలగ్నం తీసుకున్నట్లయితే చిత్త 2 పాదాలు, స్వాతి 4, విశాఖం 3 పాదాలు కలిపి తులారాశి తులాలగ్నం కిందికి వర్తిస్తుంది. తులారాశి తులాలగ్నం వారు విశేషించి మీకు మీ రాశిధిపతి అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు శుక్రుడు, చాలా బాగుంటుంది. మీరు అనుకున్న పనులనే చకచక ముందుకు వేయగలుగుతారు. కానీ దేవగురువు అయినటువంటి బృహస్పతితో కూడా కలిసి ఉన్నారు. దైత్య గురువు దేవగురువు. ఈయన దేవగురువు వచ్చేసి తులాలగ్నం తులారాశి వారికి 3వ ఇంటి అధిపతి 6వ ఇంటి అధిపతి వచ్చేసి కోణంలో ఉండడం అనేది అంత శుభసూచకం కాదు. మధ్య మధ్యలో ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అది కూడా మేనమామ సంబంధం, తల్లి పుట్టింటి వారితో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. సిబిలింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, ముక్కు ఉదరానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే థ్రోట్కి సంబంధించి థైరాయిడ్ ఇలాంటివి కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కొలెస్ట్రాల్, రక్తంలో ఫ్యాట్ సెల్స్ ఎక్కువ పెరగడం, ఇవన్నీ కూడా మీరు గమనించుకొని కొంచెం డాక్టర్కి యాక్సెస్లో ఉండడం ఎంతో బెటర్. చిన్న సూచకం వచ్చినా అనుమానం వచ్చినా కొంచెం వెళ్ళి సాల్వ్ చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా కల్పిస్తున్నాయి తులారాశి తులాలగ్నం వారికి. మీకు 2వ ఇంటి అధిపతి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీకు 1000 కన్యలో ఉన్నాడు కాబట్టి 28 వరకు ఇక్కడ మీకు కుటుంబంలో వారికి కొంచెం ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఐదర్ మీకు సప్తమాధిపతి కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో కొంచెం లోటుపాట్లు గురి కావడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ రాహు వచ్చేసి ఒక తులారాశి వారికి పంచమంలో ఉన్నారు. ఆధ్యాత్మికత అనేది తాత్కాలికంగా ఉంటుంది. మీకు శని భగవంతుడు మీకు 6వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈయన చతుర్థ పంచమాధిపతి కాబట్టి వివాహాది శుభకార్యాలు ముందడుగు పడడానికి అంతో ఎంతో పడే అవకాశాలు కొంచెం శని ద్వారా కనిపిస్తున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా జరుగుతుంది. వివాహం అయితే సంతానం వస్తుంది కాబట్టి వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇనుముకు సంబంధించినటువంటి బిజినెస్ చేసేవారికి, ఆ వృత్తులలో ఉన్న వారికి మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వాయు సంబంధమైనటువంటి గ్యాస్ కావచ్చు, నెక్స్ట్ అనేక రకమైనటువంటి వాయువులతోటి రీసెర్చ్ చేసేవారికి, అలాగే స్టడీస్లో ఉన్నవారికి, వాటితో ఏదైనా మిషన్స్ రెడీ చేయాలనుకునే వారికి ఇవన్నీ కూడాను బాగా జరిగి ముందడుగు పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క కేతువు కుజుడు మీకు లాభంలో ఉన్నారు కాబట్టి దైవభక్తి అది ఎక్కువగా పెరుగుతుంది. 2వ ఇంటి అధిపతి కాబట్టి కుటుంబంలో ఛిద్రావస్థ అంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. లాభాలకు బాగా జరుగుతాయి. కానీ అలాగే మీకు సప్తమాధిపతి ద్వితీయాధిపతి కాబట్టి లాభంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కొన్ని లాభాలు, కొంత ఘర్షణ వాతావరణం, ఇవి 2 మ్యూచువల్గా జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మీకు దశమ కేంద్రంలో తీసుకున్నట్లయితే రవి బుధులు బుధాదిత్య యోగం ఉంది. తులారాశి తులాలగ్నం వారికి స్టోన్స్, గోల్డ్, లగ్జరీ ఐటమ్స్, అలాగే నటన కళాకారులకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి వీరందరికీ కూడా మంచి జరిగే అవకాశం చాలా బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకు కూడా ఇది అంటే మీరు తీసుకెళ్ళేసి ఇన్వెస్ట్మెంట్లు షేర్ మార్కెట్లలో పెట్టకండి. ప్రపంచవ్యాప్తంగా వార్ జరుగుతుంది కాబట్టి
అక్కడ దెబ్బ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా మీకు బాగా తెలిసిన వాళ్ళకి ఇవ్వగలరు అనుకున్న వాళ్ళకి ఇచ్చినట్లయితే మీ అమౌంట్ మీకు కొంచెం సేఫ్ సైడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా కాదు, ఏదైనా పత్రం రాయించుకొని ఏదైనా తాకట్టు పెట్టించుకొని ఇస్తే ఇంకా సేఫ్లో ఉంటారు మీరు. తొందరపడి బయటి వారికి వడ్డీ కాకుండా మామూలుగా డబ్బు ఇచ్చారంటే లాస్ అయిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.